గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. వికలాంగులకు అత్యంత కీలకమైన సదరన్ స్లాట్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సదరన్ స్లాట్స్ రిలీజ్ చేస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. ఇందులో భాగంగానే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు గాను ఈ నెల 5వ తేదీ నుంచి సదరన్ స్లాట్స్ బుకింగ్ మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవ లాగిన్ నందు ఎనేబుల్ అయ్యాయి. ఈ సదరంకి అప్లై చేయదలిచిన వారు గతంలో లాగే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్, బయటకు విజిబిలిటీ ఉండే ఏవైనా 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్తో సదరం బుకింగ్ కేంద్రాలకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ సదరం స్లాట్కి మొదటిసారి అప్లై చేసే వాళ్ళు జనరల్ కేటగిరీ కింద, సదరం సర్టిఫికేట్ నందు తక్కువ పర్సంటేజ్ కలిగి ఉండడం వంటి రీజన్స్ వల్ల సెకండ్ టైం అప్లై చేసుకునే వాళ్ళు ఫస్ట్ అప్పీల్ కింద, అప్పుడు కూడా ఇష్యూస్ ఉన్నవారు థర్డ్ అప్పీల్ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవ లాగిన్ నందు లేదా మీ సేవా సెంటర్ నందు సదరం బుకింగ్ ఆప్షన్ను ఓపెన్ చేశాక అప్లికెంట్ యొక్క ఆధార్తో అథెంటికేట్ చేసి అడ్రస్, రిలేషన్ లాంటి పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేశాక సదరం బుకింగ్ రీజన్ని ఎంచుకొని వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే హాస్పిటల్ నేమ్ వంటివి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సదరం సర్టిఫికేట్ పొందడానికి వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సిన హాస్పిటల్ నేమ్, డేట్, టైంతో పాటుగా రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఈ సదరం స్లాట్స్ వెయిటింగ్ లిస్ట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సిన డేటు, టైము వంటి విషయాలు మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయబడతాయి. శారీరక వైకల్యం ఉన్నవారు లోకోమోటర్ కింద, కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు విజువల్ ఇంపైర్మెంట్ కింద, వినికిడి లోపం ఉన్నవారు హియరింగ్ ఇంపైర్మెంట్ కింద, మానసిక వికలాంగత్వం ఉన్నవారు మెంటల్ ఇల్నెస్ లేదా మెంటల్ రిటార్డేషన్ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ గ్రామ సచివాలయం లేదా మీ సేవా సెంటర్ నుంచి ప్రింట్ తీసుకొనవచ్చు. ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్నాక ఏదైనా కారణాల వల్ల మీరు వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకపోతే ఆ హాస్పిటల్ని సంప్రదించి బుకింగ్ ఐడిని డిలీట్ చేసుకున్నాక మాత్రమే అప్పీల్ చేసుకునే అవకాశం కలదు. ఈ సదరం సర్టిఫికేట్ నందు నాట్ రికమెండెడ్ అని ఉన్నవారు శాశ్వత వికలాంగత్వం కలిగిన వారిగా పరిగణించబడతారు. పర్మనెంట్ డిజబిలిటీతో 40% లేదా అంతకన్నా ఎక్కువ వికలాంగత్వం కలిగిన వారు ప్రభుత్వ పథకాలకి అర్హులు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లేదా మీ సేవా సెంటర్ని సంప్రదించగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.